వరుణాగ్రహానికి తెలంగాణ తడిసి ముద్దవుతోంది. పలుచోట్ల కుంభవృష్టి, వానతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు భారీగా వరదలు రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మణుగూరులో 12.8 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం గ్రామంలోని బొగతా జలపాతం ప్రమాదకరంగా ఉప్పొంగుతుంది. పైనుంచి భారీ స్థాయిలో బొగతకు వరద నీరు చేరడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. జలపాతం ఉప్పొంగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి పోలీసులు జలపాత సందర్శనకు ఎవరినీ అనుమతించట్లేదు. భారీ వర్షాలకు మంగపేట మండలం రమణక్కపేటలో ఇల్లు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హనుమకొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షాలతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రహదారులకు కోతలు ఏర్పడి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు, ఆకేరు, పాకాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గార్ల మండల శివార్లోని లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గార్ల మండల కేంద్రం నుంచి మద్దివంచ, రాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పులిగుట్ట తండా, కొత్త తండా, రాముతండా, హొల్యో తండాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హవేలీ ఘనపురం మండలంలోని ఓ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపైకి చేరిన వాన నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేని వర్షానికి జగిత్యాల రహదారి నీట మునిగింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కరీంనగర్ శివారు ఆర్టీసీ వర్క్షాప్ నుంచి జగిత్యాల వెళ్లే మార్గంలో కోట కళాశాలల ముందు భారీగా వరద నీరు చేరి వాహనాలు నీటిలో మునిగాయి. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్, మంచిర్యాల చౌరస్తా, కిసాన్ నగర్ ఏరోప్లేన్ బిల్డింగ్ ఏరియాలో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మూసీ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే జంట జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుకోవడంతో నీటిని దిగువ ప్రాంతాలకు వదిలే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే ఈసీ, మూసీ నదులలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు. జలాశయాల దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.